సభాధ్యక్షులు శ్రీనివాస్ ముద్రాజు గారు, జేఏసీ చైర్మన్ పెద్దలు జాలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు, మన జాతి గురించి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, ఢిల్లీలో అయినా గల్లీ అయినా ఎక్కడ పిలిచినా నేనున్నా అని చెప్పి పలుకుతున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారు, వర్కింగ్ చైర్మన్ విజయకృష్ణ గారు, బీసీ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు, వడ్డీ సంఘం అధ్యక్షులు శ్రీధర్ గారు, యువత అధ్యక్షులు రామకృష్ణ గారు, భరత్ గౌడ్ గారు, శ్యామ్ గారు, మణిమంజరి గారు, ఇంకా దయచేసి మా బీసీ సంఘం అధ్యక్షులు మల్లయ్య గారు, మా పెద్దలు ఇక్కడ అందరూ ముఖ్యమైన కనుక క్షమించాలి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ అన్ని కుల సంఘాలను అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలను ఐక్యం చేసి పోరాటం చేస్తాం. పెద్దలు దత్తాత్రేయ గారు, హనుమంతరావు గారు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ ఎజెండా మాకు ముఖ్యం కాదు, మా జాతుల ఎజెండానే మాకు ముఖ్యమని చెప్పి వారు వస్తున్నారు. మరి మనందరం ఇంత పోరాటం చేస్తుంటే మన కళ్ళ ముందర ఎన్ని మోసాలు జరుగుతున్నాయి చూడండి. ఇన్ని సంఘాలు, ఇంత పెద్ద జాతి, దాదాపు 60% ఉన్నటువంటి జాతి, దేశంలో 80 కోట్లు, ఇక్కడ 2 కోట్ల జనాభా ఉన్నటువంటిది. పౌరుషంగా ఇంతమంది అనేక పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇది అది పోరాటం కాదు, సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే అన్ని పోరాటాల నుంచి వచ్చినటువంటి మాజీలు, తాజాలు ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుతూ ఉన్నారు. యువకులందరూ కూడా, విక్రమ్ గౌడ్ గారు కానీ అందరూ యూత్ ఆధ్వర్యంలో అట్లా. మరి ఇంతమంది కొట్లాడుతున్నా నట్టేట మనం ముందర కళ్ళ ముందర ముంచినట్లు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండ్రు. సర్పంచ్ ఎలక్షన్లు దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలు 86.5% అంటే దాదాపు 87% ప్రజలు పునాది, రాజకీయ పునాదులు ఏంటంటే ఊర్లలో పునాది ఏంది? సర్పంచులు, వార్డు మెంబర్లు. అంటే నీవు రిజర్వేషన్ ఇవ్వకపోయినా కూడా పునాది పక్కడబందిగా ఉంది, గుర్తుపెట్టుకోండి. గ్రామ స్థాయిలో మన వాళ్ళు ఉన్నారు, అక్కడ మన వాళ్ళని గెలిపించుకున్నారు. మరి 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ అంతా ఒకటే. ఒక దగ్గర బీసీలు వడ్రలేడ బీసీ ఉంటే కర్ణాటకలో ఎస్సీలు, బోయలు ఇక్కడ బీసీలు ఉంటే కర్ణాటకలో ఎస్టీలు, అంటే చాలా కులాలు ఉన్నాయి. మరి అలాంటి 87% పునాదులలో వీళ్ళే ఉన్నారు. మనం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినా గెలిపించుకున్నారు. వచ్చే ఎలక్షన్ అయినా కనీసం కట్టుబడి ఉన్నటువంటి ఆలోచనలు లేకుండా, భయం భక్తి లేకుండా ఇవాళ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. మొన్న ఏమన్నారంటే సింబల్ లేదు కనుక అది ఏ పార్టీకి సంబంధం లేదు, అయినా మేము బీఫామ్లు ఎక్కువ శాతం ఇస్తామన్నారు. సింబల్ లేని బీఫామ్ ఎట్లా ఇస్తారా అంటే ఎవరి పని సమాధానం లేదు. అంటే పచ్చి అబద్ధాలు కళ్ళ ముందర కనిపిస్తుంటే కనీసం ఈ మాటలు అనొచ్చా లేదా? బీఫామ్స్ ఎట్లా ఇస్తాము? బీఫామ్లే పార్టీ సింబల్ లేనప్పుడు బీఫామ్లే అసలు క్వశ్చనే లేదు కదా అక్కడ. 40% పార్టీ పరంగా ఎట్లా ఇస్తామనేటువంటి ఆలోచన లేకుండా చెప్పిండ్రు. నెక్స్ట్ సింబల్ దగ్గర ఇస్తామన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు పోతున్నారు. అంటే మీ నాయకులు మీరు ఏం చేస్తారో వేసుకోపోండి, మేము చేసేది చేస్తాం అని చెప్పి ఉన్న రిజర్వేషన్ తక్కువ చేశారు. 23% 17% తీసుకుపోయారు. అది ఈక్వల్ గా లేదు. ఒక జిల్లాలో 4%, ఒక జిల్లాలో 3%, ఒక జిల్లాలో 10%, ఒక మండలంలో ఒక బీసీ లేడు, ఒక పెద్ద ఊర్లో ఒక బీసీ వార్డు మెంబర్ లేదు. అంటే ఇంత సాంకేతిక పరంగా అసంఘటితంగా వాళ్ళు ఇష్టానుసారంగా మనకు పనిచేసిన, ఇష్టానుసారంగా మనకు రిజర్వేషన్లో లేకుండా చేసినా మనం ఏం చేయలేకపోయినాం. వీళ్ళు ఏం చేయలేరులేండి. కానీ ప్రజలు బుద్ధి చెప్పిండు. ఓట్ల కాడ మాత్రం వాళ్ళని ఓడించాను, మళ్ళీ మున్సిపాలిటీ వచ్చింది. ఇలా మనం జేఏసీ అడిగేది 3 ప్రధానమైన డిమాండ్లు. ఒకటి విద్యా ఉద్యోగం, స్థానిక సంస్థల రిజర్వేషన్. విద్యా ఉద్యోగాల గురించి మాటనే లేదు, విద్యా ఉద్యోగాల గురించి క్వశ్చన్ లేదు. అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి,
రెండు బిల్లులు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, రెండవది స్థానిక సంస్థల డివిజన్. దాని గురించి ఒక మాట లేదు. వాళ్ళ చేతులు అమలు చేయొచ్చు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు. వాళ్ళ చేతిలో రాజ్యసభ ఎమ్మెల్యేలు ఇవ్వచ్చు. పార్లమెంట్లో కావాలన్నప్పుడు పార్లమెంట్లో కొట్లాటం లేడు. హనుమంతరావు గారు ఉంటేనేమో అది వేరే ఉండే, అడ్డం పడుతుండే, అందరూ తెలుసు. పార్లమెంట్లో మెయిన్ దర్వాజాకు అడ్డం పడి కాళ్ళు మొక్కైనా సరే, గల్ల పట్టైనా సరే తీసుకొస్తుండే. దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నా ఆయన కొట్లాడుతుండే. ఇవాళ ప్రధానమైనటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదన్నట్లు, మాకేం పట్టినట్లు, దాని గురించి మాట లేదు, ఊసలేదు, పాసలేదు. రెండు పార్టీలు అనుకుంటే, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది, గంటలు అయిపోతుంది. అయిపోయే పనిని చేయట్లేదు. కనీసం మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తాడు, ఎడ్యుకేషన్ గురించి ఆలోచన చేస్తారు, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచన చేస్తాడు. మరి ఎంప్లాయ్మెంట్ లేకపోయా, చదువు లేకపోయా, స్థానిక సంస్థలు లేకపోయా, మొత్తం ఎమ్మెల్యేలు చట్టం తయారు చేసేది వాళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. ఇలా 12,50,000 మంది విద్యార్థులు అగమ్య గోచరం ఉంది వాళ్ళ బతుకు. 12 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. చాలా మంది విద్యార్థులు బయటకు వచ్చి ఏం చెప్తలేరంటే, మా పిల్లలను ఫెయిల్ చేస్తారేమో కాలేజ్ యాజమాన్యం అని. గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు డబ్బులు కడుతున్నారు, డబ్బులు కట్టి బయటపడుతున్నారు, సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఫర్దర్ ఎడ్యుకేషన్ చేద్దామని సార్ లేదు, ఉద్యోగం చేద్దామంటే లేదు. కనుక ఇలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంది. అసెంబ్లీలో చర్చ కూడా లేదు.